సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది. కీలక రంగాల్లో గత 11 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల సిరీస్ను ప్రసారం చేస్తోంది. స్వచ్ఛ ఇంధనం, వాతావరణ అంశాలలో ప్రపంచ నాయకత్వంపై ఈనాటి కథనం మీకోసం. స్వచ్ఛ ఇంధన రంగంలో దేశం గత 10 ఏళ్లలో గొప్ప ప్రగతి సాధించింది. వాతావరణ కార్యాచరణలో ప్రపంచ నేతగా ఆవిర్భవించింది. పునరుత్పాదక ఇంధన రంగంలో గత ఏడాది 29.5 గిగావాట్లను జోడించడంతో మన స్థాపిత సామర్థ్యం 220 గిగావాట్లకు పెరిగింది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో కంట్రీ అట్రాక్టివ్నెస్ సూచీలో మన దేశం 7వ స్థానం సాధించడంతో ఈ రంగంలో మన స్థాయి ప్రస్ఫుటం అయింది. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్, జీవ ఇంధన కార్యక్రమాల విస్తరణ, తక్కువ కర్బన ఉద్గారాల ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయి. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచే సాధించాలన్న COP21 లక్ష్యాన్ని మన దేశం 9 ఏళ్ల ముందుగానే సాధించింది. సౌర విద్యుత్తు, విపత్తు నిరోధ మౌలిక సదుపాయాల కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ కూటములకు భారత్ చోదక శక్తిగా మారింది. ప్రస్తుతం భారతదేశం సాధించిన స్వేచ్ఛ, పునరుత్పాదక ఇంధన ప్రగతిపై వరంగల్ NIT అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ, 2030 సంవత్సరానికి భారత ప్రభుత్వం 500 గిగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని లక్ష్యం పెట్టుకుని ప్రస్తుతానికి 2025 మార్చి 31 వరకు సుమారుగా 220 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని అందులో చేరుకోగలిగారు. ముఖ్యంగా సోలార్ 107 గిగావాట్లకు చేరుకొని ఒక అద్భుతమైనటువంటి పురోగమనాన్ని మనము భారతదేశ ప్రగతి లోపల చూస్తా ఉన్నాం. 47 గిగావాట్లు రెన్యూబుల్ లేదా పునరుత్పాదక శక్తులతోటి వచ్చేటటువంటి ఎనర్జీని వాడడం వల్ల పర్యావరణాన్ని కాలుష్యం లేకుండా ఉండేటటువంటి విధంగా, భూమండలం మొత్తం కూడా కాలుష్యాన్ని రహితంగా చేసేటటువంటి విధంగా మనం ముందడుగు వేసేటటువంటిది జరుగుతున్నటువంటి ప్రయత్నం.